వార్డు మెంబర్ అయినటువంటి పల్లెల యాదగిరి గారు మనతో ఉన్నారు. వారు ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను బలపరుస్తూ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ అభ్యర్థులను ఎందుకు బలపరుస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మీరు ఒక మాజీ వార్డు మెంబర్గా ఇంతకుముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుంటారు ప్రజలకి. ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో ఈ అభ్యర్థులను ఎందుకు బలపరుస్తున్నారు సార్? ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్లలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల చెంతకు రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు తీసుకొచ్చి వాళ్ళకు అందుబాటులో ఉంచిండు. ప్రతి పేదవాడు, నేను ఇంట్లో ఉండి నేను సన్నబియ్యం తింటున్నాను, ప్రతి పేదవారు కూడా సన్నబియ్యంతో భోజనం చేయాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఒక కృత లక్షణంతో వాళ్ళు సన్నబియ్య కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈరోజు చాలామంది నేను వార్డు మెంబర్ 2 times చేసినాను. ఆ టైంలో కూడా అన్న మా కరెంట్ బిల్ కట్టలేక నాది ఇల్లు కట్ చేసిరన్న, కరెంట్ బిల్లు కట్టక నాది వైర్ కట్ చేసిరు, చెప్పవా అన్న అనేవాళ్ళు. ఈరోజు అలాంటి బాధలు లేవు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలలో ముందుకు దూసుకెళ్తుంది. ఈరోజు ప్రతి పేద కుటుంబము ఫ్రీ కరెంట్ అని పొందుతుంది. అదేవిధంగా రుణమాఫీని పొందింది, అదేవిధంగా ఫ్రీ బస్సు పొందుతుంది, గ్యాస్ సబ్సిడీ పొందుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అందుకోసమే నేను చెప్తున్నాను, ఇక్కడున్న గతంలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా ఎలాంటి అభివృద్ధిని చేయలేదు. వాళ్ళు ఏమున్నా ఈ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిరు. ఈ రాష్ట్రం ప్రజలకు సంక్షేమ పథకాలు చేయలే, ధనికులకు మాత్రమే చేసిరు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజలకు అందుబాటులో ఉండి పేద ప్రజలను మన్ననలు పొందుతుంది. పేద ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని ముందుకు నడుస్తున్న ఈ ప్రభుత్వం ముందుందులు కాకుండా వీళ్ళందరూ కూడా రేపు మా రాగిరిలో 3-4 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మా వార్డు అభివృద్ధి కోసం మేమందరం కూడా కంకణబద్ధులమై, వారు ఈరోజు డబ్బు చెల్లమని కాదు, అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి మేమందరం కూడా మా 3-4 వార్డు సభ్యులను గెలిపించుకొని మా వార్డు అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తున్నాము, గెలిపించుకుంటామని చెప్పేసి మేము ఈ ఎలక్షన్లో కంకణబద్ధులం అవుతామని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేస్తోంది అని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మీరేమో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని అంటున్నారు. ఈరోజు ఆ విధంగా అనే వాళ్ళకు కళ్ళు మూసుకొని నడుస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంటికి పోతే చాలా సంతోషంగా ఉంది. మేము ఈరోజు నెల కాగానే మీరు ఎక్కడైనా సన్నబియ్యం తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి అని చెప్తున్నది. ఈరోజు గతంలో బియ్యం వస్తే అమ్ముకునేవాళ్ళు డీలర్లు, అట్లా లేదు. ఫోన్ చేసి మరి డీలర్లు బియ్యం వచ్చినాయి తీసుకోండి అమ్మా అని చెప్పేసి ఇస్తున్నారు. ఎందుకంటే బయోమెట్రిక్ పెట్టిర్రు. ఈరోజు బియ్యాన్ని పక్కదారి పట్టించే పరిస్థితే లేదు. ఈరోజు ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పొద్దున లేవగానే నేను కరెంటు కట్టాలని టెన్షన్స్ ఉండేవారు. ఈరోజు కరెంటు కట్టాలని వాళ్ళకి ఆలోచన కూడా లేదు, వాళ్ళకు కరెంట్ బిల్ కట్టాలి అనే భయం అనేది లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ సంక్షేమ పథకాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఏమున్నా పైన ధనికుల కోసమే పని చేసిరు తప్పితే పేదవారి సంక్షేమం కోసం ఎలాంటి పని చేయలేదని నేను తెలుసు. ఉచిత బస్సు వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు కదా, మీరేమంటారు? అలా ఏం లేదు మేడం. ఉచిత బస్సు వల్ల చాలా సంతోషంగా ఉన్నారు మహిళలు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ వరంగల్ పోవాలనుకోండి మేడం, అప్ అండ్ డౌన్ పోవాలంటే ఒక పేదవాళ్ళు ఉంటారు, ఒక ముసలమ్మ ఉంటుంది బిడ్డతానికి పోవాలనో, ఒక అక్క ఉంటుంది అన్నతానికి పోవాలనో, రాఖీ గట్టనికి పోవాలనో, ఎవరైనా చనిపోతే నేను సాగుకోవాలనో, ఆ రోజు ఏమంటే భర్త మీదనో అత్తమ్మ మీద డిపెండ్ అయ్యేది. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఒక రేషన్ కార్డు తీసుకొని ఒక సాగుకైనా పోగలుగుతారు, ఒక అమ్మగారింటికైనా పోగలుగుతారు. భర్త ఇబ్బంది పెడితే కూడా తన అమ్మగారింటికి పోయి కష్ట సుఖాలు చెప్పుకొని సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఫ్రీ బస్సు వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాయగిరి ప్రజలకు ఏం చెప్పదలిచారు? ఈరోజు నేను రాయగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అన్నిటిని కూడా నెరవేరుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజులలో ఇంకా చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మనందరినీ కూడా అభివృద్ధి పదంలోకి నడిపిస్తుందని కోరుకుంటూ 3-4 అభ్యర్థులను మీకు గెలిపించండి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చాలా ఉత్తమమైన వ్యక్తి. ఎందుకంటే అతను ఏదున్నా ఒక నిస్వార్థమైన వ్యక్తి. ఆయన
అభివృద్ధి కోసం ఎంత దూరమైన పోనీకి కూడా ఆయన ఎంత దూరమైన పోనీకి కూడా వెనుకాడాడు. ఎందుకంటే ఆయనకు రేవంత్ రెడ్డి గారు కూడా, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా మన కుంభం అనిల్ రెడ్డి సార్ గారికి సహకరిస్తున్నారు. ఆయన అభివృద్ధిని 100% ఈరోజు కాదు, ఈసారే కాదు, మళ్ళీ వచ్చేసారి కూడా ఎమ్మెల్యే గారు అవుతారని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారి అండదండలతో ఈ 2 వార్డులను మేము గెలిపిస్తాము. ఎమ్మెల్యే గారి సహకారంతో మా 2 వార్డులను, మా 3, 4 బైరబోయిన స్వాతి గారు, పాల్తీయ వెంకటేష్ నాయకర్ గారు అభివృద్ధి చేస్తారని మీకు విన్నపించుకుంటున్నాం. మీ అమూల్యమైన ఓటును 11 నాడు మీ అమూల్యమైన ఓటును చేయి గుర్తుకు ఓటు వేసి వాళ్ళను ఘన విజయవంతం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ ఎల్లవేళలా సేవ చేసుకోనికి, మన వార్డుల అభివృద్ధికి వాళ్ళు ముందుంటారని నేను తెలియపరుస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.